బ్రేకింగ్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఉప ముఖ్యమంత్రి భట్టి కీలక ప్రకటన చేశారు. పథకం కింద ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం ఇస్తామంటున్నారు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం ప్రకటిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్తున్నారు. ఈ పథకానికి బడ్జెట్లో దాదాపు 7740 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. తాజాగా ఈ బడ్జెట్లో 7740 కోట్లు కేటాయించడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహజ్యోతి పథకానికి సంబంధించి ఒక ముందడుగు పడ్డట్టయింది. పథకం కింద ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం, అలాగే స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం దాదాపు 5 లక్షల సాయం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం చెప్పిన విషయాలు విని తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశల్ని గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంది. కానీ మా ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పొందగలిగిన నిధుల్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకు మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలా వినియోగిస్తాం. ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 7740 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పథకం కింద ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం మంజూరు చేయడంతో పాటు స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇక ఈ బడ్జెట్లో దాదాపు 7740 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించింది ప్రభుత్వం. మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బడ్జెట్లో దాదాపుగా 7740 కోట్ల రూపాయల కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎట్లాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా ముందడుగు వేసింది అనుకోవచ్చా? డెఫినెట్గా రామదాస్, ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలామంది ఇల్లు లేకుండా అర్హులు ఉన్నవారు చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి కూడా ఒక తీపి కబురు చెప్పారని చెప్పాలి. ఏదైతే నియోజకవర్గానికి కూడా దాదాపుగా 3500 ఇళ్లను కూడా మంజూరు చేస్తూ ఖచ్చితంగా దానికి తగినటువంటి ఒక్కొక్క ఇంటి నిర్మాణం కొడుకు కూడా ఒకవైపు 5 లక్షల రూపాయలు, ఒకవేళ ఇంటి స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. అలాగే ఇంటి స్థలం లేని వాళ్ళకు స్థలంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే ఉందో ఈ పథకంలో భాగంగా కూడా నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒకవైపు కూడా ఇప్పటికే ప్రతిపక్ష గతంలో పేర్కొన్న విధంగా ఏదైతే నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తారో దానికి సంబంధించి ఒకవైపు కూడా బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ అలగేషన్ అనేది కూడా పూర్తి స్థాయిలో దానికి లేదు అని చెప్పి ఒకవైపు ప్రతిపక్ష వర్గాలు చెప్తుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇందిరమ్మ ఇల్లు మేము అనుకున్న విధంగా సంవత్సరానికి 3500, ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ పేరుతో కూడా ఎక్కడ కూడా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఒకవైపు కూడా విమర్శలు చేస్తుంటే, ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మేనిఫెస్టోలో పెట్టాము, ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాము. ఎందుకంటే ఎవరైతే స్థలం ఉందో ఆ స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్ కానివ్వండి, మరోవైపు కొంతమంది ఉద్యమకారులకు సంబంధించి కానీ వాళ్ళకి ఇంకా వేరే వారికి సంబంధించి కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కానివ్వండి ఇళ్ల స్థలం ఇస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో అయితే కోరుకుంది. దానికి కట్టుబడి ఉండి కూడా ఒకవైపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఎన్నైతే ఉన్నాయో 119 కాన్స్టిట్యున్సీలో కూడా ఒకవైపు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్ల చొప్పున కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తామని
చేస్తామని చెప్పింది. కానీ బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం రామ్ ఒకవైపు కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఇందాక చెప్పిన ఆరోపణలు అయితే చేస్తున్నాయి. 7,740 కోట్ల విడుదల చేయడం ఏంటి అసలు? ఎందుకంటే ఒక్కో కాన్స్టిట్యున్సీకి 3,500 చొప్పున 119 నియోజకవర్గాల కంటే కేవలం వాటికే బడ్జెట్ 20,000 కోట్లకు పైగా కావాలి కాబట్టి ఇది ఎలా సాధ్యమో కాంగ్రెస్ చెప్పాలని చెప్పి ఒకవైపు కూడా ప్రశ్నిస్తుంటే, మరోవైపు అధికార పార్టీ మాత్రం దీన్ని తిప్పికొడుతుంది. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇల్లు అమలు చేస్తాం, మేనిఫెస్టోలో పెట్టాం. ఇప్పటికే చాలామంది అర్హుల నుంచి ఒకవైపు ప్రజాపాలన పేరుతో కూడా తీసుకుంటున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్లో చాలామంది కూడా ఒకవైపు ఇల్లు లేని వారు కూడా అందులో అప్లికేషన్ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం చాలామంది అర్హులు అంటే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా చాలామంది అర్హులు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. వారి కూడా నగర 5 GHMC పరిధి కూడా చాలామందికి ఇల్లు లేని వారు ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒకవైపు ప్రభుత్వం కూడా ఒక ఇది తీపి కబురు అని చెప్పొచ్చు రామదాస్. రైట్. అలాగే అంటే ఈ గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అది సరిపోదంటూ విపక్షాలు పెదవి విరిచిన సందర్భం. సో ఏ రకంగా ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించబోతుంది? అంటే నియోజకవర్గానికి దాదాపు 3,500 ఇల్లు అంటే దాదాపుగా బడ్జెట్ సరిపోదు అఫ్కోర్స్. సో దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం ఫ్యూచర్లో కేటాయింపులు జరపబోతుందా? సో ఎప్పటి నుంచి ఇదంతా కూడా దీన్ని ప్రణాళిక రూపంలో పెట్టే అవకాశం కనిపిస్తుంది? ఎప్పటి నుంచి ఈ పథకము అమలుకు సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం? రామదాస్, ఇప్పటికే ఒకవైపు ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ల మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. దానికి సంబంధించి దాదాపుగా 1,29,00,000 అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి అందులో ఎంతమంది అటు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేశారో వారందరికీ కూడా కాల్స్ చేసి వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా తీసుకొని వారికి ఎంక్వైరీ కూడా వెళ్ళి చేసి వారందరు లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి తొందరలోనే దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా రూపొందించి విడుదల చేస్తామని ఒకవైపు ప్రభుత్వం వర్గం చెప్తుంటే, మరోవైపు ఈరోజు ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో దానికి సంబంధించి నియోజకవర్గానికి ఇందాక చెప్పుకున్నట్టు కూడా 3,500 ఇల్లు 119 నియోజకవర్గాల కంటే కూడా దానికి సంబంధించి కూడా బడ్జెట్ ఖచ్చితంగా కూడా 20,000 కోట్లే కావాలి కాబట్టి కేవలం 7,740 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ ఆరోపణలన్నింటినీ కూడా ఒకవైపు తిప్పికొడుతూ ప్రభుత్వ వర్గాల గురించి ఇది ఓన్లీ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుంది. తాత్కాలిక బడ్జెట్లో ఎంత మేర ఒకవైపు కూడా ఖర్చు చేయాలి, ఎంత మేర ప్రస్తుతం పాసిబుల్ అయితే అంత మేర చేశాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ అంటే ఎన్నికల అనంతరం మరో 3 నెలల తర్వాత కూడా ఫుల్ ఫ్లెడ్జ్లో కూడా 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెడతాం. అప్పుడు దానికి తగిన విధంగా కూడా ఒకవైపు కేటాయింపులు ఉంటాయని చెప్పి కూడా ప్రతిపక్షాల యొక్క ఆరోపణలను తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి రామదాస్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించింది. ఇక ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయిస్తూ ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.